మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని పార్టీ సస్పెండ్ చేసింది. గతంలోనే షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అయినప్పటికీ కూడా తీన్మార్ మల్లన్న దానికి నేను సమాధానం ఇవ్వను అని తేల్చి చెప్పేశాడు. ప్రస్తుతానికైతే ఆయన సస్పెండ్ చేసింది. తీన్మార్ మల్లన్న అంత తీవ్రంగా మాట్లాడడం వెనక ఎవరున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది? ముందు నుంచి ఊహిస్తున్నట్టుగా బీసీ పార్టీ పెట్టబోతున్నారా? మనతో పాటుగా ఉన్నారు కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పుష్పలీల గారు. పుష్పలీల గారు నమస్కారం. నమస్తే తల్లి. చాలా రోజులైంది మీతో మాట్లాడి. సో బోల్డ్ అన్ని ఇష్యూస్ పార్టీలో జరుగుతున్నాయి, ప్రభుత్వంలో జరుగుతున్నాయి. సో ఫస్ట్ మనం పార్టీ గురించి మాట్లాడుకుంటే తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు బీసీ కుల గణనకి సంబంధించి ఆయన మాట్లాడాడు. పాయింట్స్ బాగున్నాయా? తీవ్రత ఎలా ఉంది? దూషణలు ఎలా ఉన్నాయి? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకటి వితిన్ ద పార్టీలో ఉండి పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడకూడదు. అంటే మామూలుగా మన చదువు రాని వాళ్ళు మాట్లాడు మామూలుగా సామెత చెప్పినట్టు ఏ తల్లి పాలైతే తాగుతామో దాని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా మాట్లాడినట్టు ఉంటుంది. ఒకటి, నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక దాంట్లో చక్కటి మాట మాట్లాడారు. ఏమన్నారు? మంచినేమో పబ్లిక్లో చెప్పండి పార్టీ మంచిని, చెడు వచ్చి మా చెవులలో చెప్పండి అన్నాడు. వీళ్ళు రివర్స్ చెప్తున్నారని నిన్న ఆయన చక్కటి మాట చెప్పాడు. నిజమే, అది ప్రతి వాళ్ళకు కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చకపోవచ్చు. ఏ నినాదంతో అయితే లాభ అపేక్షనో స్వార్థ చింతనో లేకుండానే ఏ మనిషి కూడా ఈ రాజకీయాలలో మనుగడ సాగించటం లేదు. కులాల్ని బేస్ చేసుకొని రాజకీయంగా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ అవ్వరు అంత తొందరగా. జనాభా లెవెల్లో మనకు పాపులేషన్ మేము ఇంత ఉన్నాము, మా ఓట్లు ఎన్ని, మాకు సీట్లు అన్నీ కావాలి అనుకున్న నినాదం బాగుంది వినడానికి. కానీ అది ఎంతవరకు సాధ్యం? తీన్మార్ మల్లన్న కంటే ముందు ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారు? వాళ్ళంతా కూడా బీసీ సమస్యల మీద, ఆ విద్యార్థుల సమస్య ఆర్ కృష్ణయ్య గారే ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఆయన ఆ సమస్యను పట్టుకొని తిరుగుతున్నారు. అవునా? సో మరి వాళ్ళు పెట్టాలంటే వాళ్ళకి పార్టీ పెట్టాలన్న ఆలోచన రాలేదంటారా? అదంత సాధ్యమైన పని కాదని కదా వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గారు. ప్రజల సమస్యలు తీర్చడంలో లీడర్షిప్లోనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్ళకి నచ్చకపోతే దాని నుంచి బయటకు వచ్చేస్తారు, అంతే తప్ప అది వితిన్ ద పార్టీలోనే ఉండి అలా మాట్లాడడం అనేది ఏ పార్టీ కార్యకర్త అయినా దాన్ని జీర్ణించుకోలేడు. అది వ్యతిరేకమైన విధానం. సో తీన్మార్ మల్లన్న వెనకాల ఎవరున్నారో మనకు అనవసరం. నీవు మాట్లాడే భాష ఒక హైప్ క్రియేట్ చేసుకోవాలనే భాష, ఒక అవమానకరమైన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడవు, అన్పార్లమెంటరీ వర్డ్స్. అంటే చదువురాని వాడు మాట్లాడాడంటే మనం క్షమించవచ్చు, పాపం వాడు మూర్ఖుడు, వాడు చదువురాదని. నువ్వు చదువుకున్న వాడివి ఉచ్చ అనే మాటను వాడడం అనేది, ఒక కులాన్ని మాట్లాడడం అనేది ఎంత అవమానకరం. ఇప్పుడు ఒక బీసీ రిజర్వేషనే ఉంది అనుకోండి, లేదా ఎస్సీ రిజర్వ్ స్థానాలే ఉన్నాయి అనుకోండి. ఒక ఎస్సీలు వేస్తారా ఓట్లు? ఓసీలు వేస్తారు, రెడ్డిలు వేస్తారు, అప్పర్ కాస్టులు వేస్తారు, బీసీలు వేస్తారు. అందరు వేస్తేనే కదా గెలుపు అనేది సాధ్యము. ఓన్లీ ఎవరు ఓట్లు మేము వేసుకుంటామంటే ఇక ప్రత్యేక రాష్ట్రాలే కావాలి. బీసీ రాష్ట్రము, ఎస్సీ రాష్ట్రాలు, ఎస్టీ రాష్ట్రాలు, ఇక రాష్ట్రాల కాడికి పోయి బతకాలి. లేకపోతే అండమాన్ ఉన్నాడు కదా ఒక బాబా, ఆయన సపరేట్ దీపం ఎన్నుకొని అక్కడ సొంత డాలర్ నిత్యానందలాగా బతకాలి. అంతేగాని ప్రజాస్వామ్య పద్ధతిలో నీ ఓటు హక్కును నువ్వు సరియైనలో వెళ్ళాలంటే నీ జనాలను నువ్వు మోటివేట్ చేయి. మీ తప్పును నువ్వేం మాట్లాడకు. మనకున్న హక్కు ఏంట్రా బాబు? మన చేతిలో వెపన్ ఉంది, ఆయుధం అదే మనకి. ఆ ఆయుధాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకొని, మనలో అనైక్యత ఉంది, ఆ అనైక్యతను మనం రూపుమార్పాలంటే ఏం చేయాలి? నువ్వు అది చేయి, అందరు సపోర్ట్ చేస్తాను నీకు. నిజమేరా బాబు, ఇంతవరకు ఇంతమంది పనిచేశారు కానీ ఐక్యత తీసుకురాలేదు వీళ్ళను. చిన్న పెద్ద కులం వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి రాజకీయంగా ఇప్పటివరకు ఎలాంటి అవకాశాలు రాని కులాలు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక దారి చూపించిన వాడు అవుతావు కదా, దాని మీద ఫైట్ చేయి. ఇంతవరకు ఇండిపెండెన్స్ వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. కొన్ని కులాలు ఇప్పటివరకు రాజకీయంగా సర్పంచ్లు కాలేదు, వార్డు మెంబర్లు కూడా కాలేకపోతున్నారు. వాళ్ళకు నువ్వు వెనకాల ఉండి పార్టీతో ఫైట్ చేసి ఇలా ఈసారి వీళ్ళకి అవకాశం ఇవ్వండి. ముదిరాజులు ఉన్నారు, దాంట్లో కూడా హైయెస్ట్ పాపులేషన్ ఉన్నారు. ఒకసారి హైయెస్ట్ వాళ్ళకి ఇచ్చి ఒకసారి మరీ లోస్ట్
లోయెస్ట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. సో ఎవరికి అవకాశాలు అనేది నీ ఇంటెన్షన్ కరెక్ట్గా ఉంటే నువ్వు చేసే పని సక్రమార్గంలో వెళ్తుంది. కరెక్ట్ కాదంటారా అమ్మ తీన్మార్ మల్లన్న నాకైతే intention కరెక్ట్ మాట్లాడిన అనిపించలేదు. నా వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా కూడా కాదు. ఎందుకంటే నీకు అంత శక్తి ఉన్నాడు అయితే నువ్వు ఎందుకు పార్టీలో ఎన్ని రోజులు ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని ఎందుకు పోటీ చేసావు? ఎందుకు చేసావు? చేయకుండా ఉండాల్సింది కదా. నేను ఫ్లైట్లో విమానంలో తిరగగలను, తిరుగు, సంతోషమే కదా. మాకు ఒక బీసీ నాయకుడిగా ఉన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు అందరూ బీసీలు అని వేసాం. మోదీ గారు వచ్చినప్పుడు ఏ బీసీకి న్యాయం జరిగింది? ఒక ప్రధానమంత్రి లెవెల్లో హయ్యెస్ట్ పోస్ట్ ఉన్నానని ఆయన బీసీల గురించి కులగణన చేయలేదు ఇప్పటివరకు. మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏదో ఒక స్టెప్ వేసినాం. ఒక స్టెప్ వేసిన దాన్ని అలా చిన్న చిన్న అవకతవకలు ఉంటాయి. దాన్ని నువ్వు పార్టీ యాంగిల్లో తీసుకొని వెళ్ళి విత్ ఇన్ ద పార్టీ లోపల ఇది కాదు అని చర్చించుకొని వాళ్ళకు నువ్వు న్యాయం చేసి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడమో, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమో, లేకపోతే పార్టీ దృష్టికి తీసుకువెళ్ళడం వెళ్తే అప్పుడు నీకు ఎంత మంచి లీడర్షిప్ పెరుగుతుంది. ఈరోజు మన పదవి ఉంటుంది పోతుందమ్మా, కానీ ఒక చిరస్థాయిగా ఉండే లీడర్షిప్ నువ్వు పెంపొందించుకుంటే వాడు అవుతావు కదమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు నేనైతే షాక్ అవుతున్నాను అలాంటి మాట్లాడి విని. నేను అసలు ఊహించలేదు తీన్మార్ వల్ల. ఓకే, విత్ ఇన్ ద పార్టీ వాళ్ళు నేను ఓరగొట్టారు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నాకు ప్రాపర్ వేలో నాకు డబ్బులు దాంట్లో కింది స్థాయి వరకు వెళ్ళలేదు అని నువ్వు అందరి మీద అలిగేషన్స్ పెడుతున్నావు కదా. సో డబ్బున్నంత మాత్రాన రాజకీయంగా సక్సెస్ అవ్వడానికి లేదు. ఒకప్పుడమ్మా రాజకీయంలో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక గ్రామానికి ఏం కావాలన్నప్పుడు మేమున్నప్పుడు మొత్తం గ్రామం అంతా కూర్చొని ఒక డిసిషన్ తీసుకుని ఈ ఊర్లో మనకు ఒక పాఠశాల లేదు, ఇక్కడ ఒక రోడ్డు లేదు, ఒక బస్సు లేదు, సో మాకు అది కావాలని మొత్తం గ్రామానికి సంబంధించిన ఒక సమస్యను ఉమ్మడి నిర్ణయాలతో అది ఎప్పటి నుంచి నెరవేరని ఏమన్నా ఉంటే దీర్ఘకాలికంగా ఉన్న వాటిని వాళ్ళు అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇండివిజువల్గా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాలుగా ఇవ్వాలి, 4 పెన్షన్లు ఇవ్వాలి. ఇండివిజువల్గా అయితే ఏ ప్రభుత్వం యొక్క బడ్జెట్ సరిపోతుంది, ఎవరిని నువ్వు సాటిస్ఫై చేయగలవు? సో ఇది ప్రజలది తప్పు, పార్టీలది తప్పు. నా పార్టీ ఏం లేదన్న, నా పార్టీ కూడా ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇవ్వకూడదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు 10,000 రూపాయలు వేసాడంతే బ్యాంక్స్కి. అప్పుడు ఎంత పెద్ద పాపులారిటీ వచ్చింది ఆయనకి. ఈరోజు మనం 2 లక్షలు ఇస్తున్నాము అని అన్నా కూడా ఆ పాపులారిటీని తీసుకురాలేకపోతున్నాం. ఎప్పుడు విమర్శనాత్మకంగా చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నాను తప్ప అసలు అలా అనౌన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు పార్టీలో. లేకపోవడానికి కారణం ఏంటంటే ఒక పక్కన మనం కూలిపోయిన వ్యవస్థను పునర్నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యవస్థలో మీరందరూ సపోర్ట్ చేయాలి, కానీ తలా ఒకరు వచ్చి మన మీద రాళ్ళు వేస్తూ ఉంటే ఎక్కడి నుంచి లీడర్షిప్లు ఎదుగుతాయి చెప్పమ్మా? ఇప్పుడు తీన్మార్ మల్లన్న లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయి. కులగణన తర్వాత వాళ్ళ నెంబర్ తగ్గిపోవడంతో పాటుగా వాళ్ళకి కేటాయించినటువంటి బడ్జెట్ని ఇతర కులాలకి ఇస్తున్నారు, అందులో అగ్రకులాలు కూడా ఉన్నాయి అనేది. సరే, ఎకనామికల్గా వీక్ ఉన్న వాళ్ళని లెక్క పెట్టుకుందాం. బీద గొప్ప, బీదవాడు బాపనోళ్ళ దాంట్లో ఉంటారు, బీదవాళ్ళు రెడ్డిల దాంట్లో ఉంటారు, డబ్బున్న వాళ్ళు ఈ బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు, ఎవరైనా ఉన్నాం. నాకు ఉంది కదా అని వద్దనుకొని వాలంటీర్కి ఇచ్చేవాళ్ళు ఎంతమంది. సో ఇప్పుడు ఈ వ్యవస్థలో అలాంటి మా బడ్జెట్ను మేము ఓట్లు ఎక్కువ వేస్తున్నాము కాబట్టి మా బడ్జెట్ మాకు ఇంత ఇవ్వాలన్న ఫోర్సిబుల్గా నువ్వు మారాలి అంటే నువ్వు ముందు నీ చైతన్యం చేయి బాబు. ఒరే బాబు, మనం ఉన్నాము, మన డిమాండ్స్ ఏంటి, మన డిమాండ్స్ని మనము ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోదాం. ఇది వేస్తేనే మా వాళ్ళు మీకు ఓటేస్తామని అప్పుడు పల్లెటూళ్ళలో ఒక నిర్ణయం ఎలా జరిగేదో ఇప్పుడు ఆ లెవెల్లో వాళ్ళనందరూ ఒక ఐక్యమత్యం తీసుకురావచ్చు కదా. ఇప్పుడు ఆయన సక్సెస్ అవుతాడా ఫెయిల్యూర్ అవుతాడనే తర్వాత విషయం. ఇప్పుడు కొండను ఢీకొట్టుకోవడం అనేది ఒక రాజకీయంగా వ్యవస్థలను ఒక జాతీయ పార్టీని ఢీకొట్టడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఓ మాటల మరాఠీలాగా ఉన్న కేసీఆర్ ఏదో అంటారు చూడండి, కోట్లాది రూపాయలు తినేసి భిక్షం వేసినట్టు కొన్ని పథకాలు వేసినట్టు ఏదో అట్లయినా 2 సార్లు అధికారంలో రాగలిగాడు. మనం ఈరోజు ఒక ఎస్సీలు బీసీలు ఒక మాట అన్నామంటే అది చేయకపోతే ఇంకా చాలా వాళ్ళని ఏమనే ధైర్యం ఈ సమాజానికి లేదు, కానీ మనని అనే సమాజం ఉంది ఇప్పటికి కూడా. సో ఈ కుల వ్యవస్థ, ఈ కులగణన గురించి ఎప్పుడు జరిగినప్పుడు లోపాలను ఎత్తిపుడ్చడం కాదు. నేను ఎప్పుడూ అడుగుతా ఉంటాను, నేను చాలామందితో వాదిస్తాను కూడా. ప్రతి వాళ్ళ సమస్య చెప్తారు కానీ సొల్యూషన్ ఎవరు చెప్పరు. ఆ సొల్యూషన్ చెప్పడం, మీరు సమస్య నాకు బాధ అయిందంటే పరే నీకు చెప్పిన ఆలోచన నాతో డిస్కషన్ చేయి, ఇది అవుతుంది ఇది కాదు కదా.
ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారమ్మా, నాకు చదువుకోబుద్ధి అయితే లేదు అన్నాడు అనుకోండి, అరే నీకు ఇన్ని డబ్బులు ఇస్తున్నాను రా, నువ్వు చదువుకోనంటున్నావు మధ్యలో, తర్వాత చదువుకోకపోతే ఏం తిద్దాం అనుకుంటున్నావు అని వాడు తల్లిదండ్రుల ముందు ఓపెన్గా చెప్పగలిగితే, వాడు చదవద్దంటున్నాడు, వాడికి టెక్నికల్గా ఏదైనా చేయాలని పెద్దవాళ్ళ నిర్ణయం ఉంటుంది. నువ్వు పెట్టించేదాన్ని పెట్టించుకుంటా ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి వచ్చిన తర్వాత నాకు నచ్చంది నువ్వు చేసినావు అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న బీసీ వ్యవస్థలో కూడా ప్రతిఫలాలు ఇచ్చే వాళ్ళలో సంక్షేమ రాజ్యాన్ని శ్రేయస్సు దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు సంక్షేమం చూసింది, ఎప్పుడు గెలుపు ఓటముల గురించి చూడలే. త్యాగాలే చేసిండ్రు, వాళ్ళంతా కూడా సాక్రిఫైస్ చేసిండ్రు. ఈ రాజకీయ వ్యవస్థలో ఒక స్త్రీని ఎదగనివ్వని వ్యవస్థ, ఒక కులం ముందు పోవడం వ్యవస్థ, ఒక మతాన్ని ముందు పెట్టుకోవడం, ఎక్కడైనా సరే భారత స్త్రీ సాంప్రదాయం ఎక్కడైనా వాళ్ళని చేసుకున్నా ఆ స్త్రీకి ఆ భర్తది వస్తుంది, అవునా? ఆ జాతీయత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు సోనియా గాంధీ గారిని అసలు ఆ జాతీయతను యాక్సెప్ట్ చేయకుండానే, ఆమెను ప్రధానమంత్రిని కానియకుండా ఆ రోజున్న బీజేపీ వ్యవస్థ అసలు నవ్వొచ్చింది నాకు, నిజంగా తప్పు కదా అది. ఆమె పుట్టిన పిల్లల్ని కూడా ఇప్పటికి కూడా ఇబ్బందులే పెడుతున్నారు కదా యాక్సెప్టెన్స్ ఇవ్వకుండా. మరి వాళ్ళు ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలే, వాళ్ళ వారసత్వం వాళ్ళ మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా. సో ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవన్నీ పెట్టి రాజకీయ లబ్ధి కోసం వెళ్ళే వాళ్ళనే జనాలు నమ్ముతున్నారు. సో నేనేమంటానంటే తీన్మార్ మల్లన్న ఏ లక్ష్యంతో చేస్తున్నాడో, ఏ ధైర్యంతో చేస్తున్నాడో నాకైతే తెలియదు. నేను ఒక సోదరిగా చెప్తున్నాను తీన్మార్ మల్లన్నని, అంత ఆషామాషి అయితే కాదు. ముందు నువ్వు స్ట్రాంగ్గా, ఒకవేళ నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి నువ్వు బతకగలన్న ధైర్యం నీకు ఉన్నప్పుడు వెళ్ళిపోవచ్చు, దానికి ఎవ్వరు అభ్యంతరాలు పెట్టారు. నువ్వు రిజైన్ చేసేసేయి, నీకు నచ్చినట్టుగా జనాల దగ్గరికి వెళ్ళు, నీ లీడర్షిప్ని పెంచుకో, మాకేం అభ్యంతరాలు. నువ్వు అలా కాకుండా మమ్మల్ని వేలెత్తి చూపించి ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కులాలను పెట్టి ఆ రకంగా మాట్లాడడం అనేది ఈ సమాజం యాక్సెప్ట్ చేయదు. మీరు చూస్తుంటారు కొంతమంది టీఆర్పీలు పెంచడం కోసమని బూతులు మాట్లాడిస్తుంటారు ఛానల్స్లలో, అది లీడర్షిప్ కాదు. ఇంకో పెద్ద పొరపాటు చేస్తారు కొంతమంది. ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆపోజిషన్ వాళ్ళని ఒక స్టేజ్ లేకుండా, అంటే గతంలో ఒక ముఖ్యమంత్రి లెవెల్లో చేసిన మాజీ ముఖ్యమంత్రులను కూడా తిట్టిన వాళ్ళు కూడా అవకాశాలు రావు. ఎందుకు రావు అంటే మన తాత కాదు వాళ్ళతో ఈక్వల్గా తిట్టేది, దానికి పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. ఆ ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆ పెద్దతనానికి మనం వాల్యూ ఇవ్వాలి. వాడు వీడు హౌలగాడు అని ఏందా భాష? అసలు రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు వచ్చారా? అసలు చదువు రాని వాళ్ళు టీఎన్జే లాంటి వాళ్ళు ఒకప్పుడు రాజకీయాల్లో సక్సెస్ఫుల్గా నడిచారు. మరి వాళ్ళకి ఏమీ తెలియదే, ఇన్నోసెంట్స్, కానీ ఎంత బాగా చేశారు. నువ్వు అన్నీ చదువుకొని అంతా చేసి కూడా నీ భాష ఆ ప్రయోగం చేసి నీ పాపులారిటీ పెంచుకోవడం ఇది మార్గం కాదు. పాపులారిటీ కొన్ని రోజులు కొన్ని ఛానళ్ళు హైప్ చూపించేస్తాయి, నేను హీరో చేస్తాయి, తర్వాత అదే డౌన్ అయిపోయి నేను జీరో చేస్తాయి. ఎంతమందిని చరిత్రలో ప్రూఫ్ చేయగలను నేను? నువ్వు మాట్లాడే మాటలుగా తిన్నావా అన్న తినే అన్నం తిన్నావా అన్న భాషను కూడా వక్రీకరించి మాట్లాడితే సెటైరికల్గా ఎట్లా మాట్లాడారో అర్థం చేసుకుంటున్నారు జనాలు. అంత అమాయకులు ఎవరు లేరు ఇప్పుడు, జనాలు చాలా తెలివిగలైపోయారు. సో తీర్మాన్ మల్లన్న పార్టీ పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, ఒకటి నా డిమాండ్. రెండోది ఆయన బీసీల రక్షణ కోసం పనిచేస్తున్నాడే చాలా సంతోషం నాకు. ఐక్యమతం తీసుకొస్తే ఇంకా మంచిది. మిమ్మల్ని ఎవరు వెట్టి చాకరీ ఏమి చేయించట్లేదు, మా జాతన్న వెట్టి చాకరీ చేసిన జాతి. ఇప్పుడు కూడా న్యాయం పొందలేకపోతున్నాం, ఇప్పటికి కూడా రిజర్వేషన్ ఉన్నా మా మీద ఏడుస్తున్నా సరే మాకు న్యాయం జరగట్లేదని మరి మేమెవరు చెప్పుకోవాలి? మాకు ఉన్నోళ్ళ బతుకు అదే ఉంది, మీరు అంతకన్నా ఇంకా మొదలు కూడా పెట్టలేదు మీరు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? సరే, కులగలన అనేది ఈ భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం చేసాం మనం, ఎప్పుడో చేసాం, మళ్ళీ ఇప్పుడు చేసిన దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇండివిజువల్గా వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. మేము ఏదైనా తప్పులు ఉంటే గ్యారెంటీగా ఆ వ్యక్తి అవును నేను ఇచ్చాను, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, నేనే ఇచ్చాను అని చెప్పి వాళ్ళతో సంతకాలు కూడా తీసుకొని ప్రూవ్ చేపిస్తున్నాను అని చెప్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సో ఇంత బాగా చదివినాక కూడా నువ్వు బీసీలు మేము ఎక్కున్నాము, మేము ఓట్లు వేయనిగా పనికి వస్తావంటే ఓట్లు వేయకురా బాబు, నువ్వు వేయకు, నీ వాళ్ళని నువ్వే ఇప్పించుకో, నువ్వే నిలబెట్టించుకో, నువ్వే ఆర్థికంగా వాళ్ళనంతా స్ట్రాంగ్గా చేసుకో. ఈరోజు ఎలక్షన్ అంటే మాటతో వేసేవాళ్ళు ఎవరు లేరు, డబ్బులతో వేసేవాళ్ళే ఉన్నారు కదా మరి.